భారతదేశానికి సహజ మంచుగోడలైన హిమాలయాలు వేగంగా కరిగిపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లలోని గ్లేషియర్లు కరిగిపోతుండడం వల్ల రాబోయే తరాల జలభద్రత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. గ్లోబల్ వార్మింగ్కు తోడు మానవ తప్పిదాలే దీనికి ప్రధాన కారణమా? రాబోయే 100 ఏళ్లలో 80% హిమాలయాల హిమనినాదాలు కనుమరుగవుతాయా? శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న ఆ వినాశకర పరిణామాలేంటి? ఈ కథనంలో చూద్దాం. జమ్మూ కశ్మీర్తో పాటు లద్దాఖ్ వ్యాప్తంగా ఉన్న హిమాలయాల హిమానీ నదాలు అత్యంత వేగంగా కరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్లేషియర్లు కరిగిపోవడానికి మానవ కార్యకలాపాలు కూడా ఎక్కువగా కారణమవుతున్నాయి. దీనివల్ల దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడమే కాకుండా ఆ ప్రాంత జలభద్రతపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గడిచిన 5-6 దశాబ్దాలుగా ఈ ప్రాంత వాతావరణంలో స్పష్టమైన మార్పు వచ్చినట్లు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి. ఇక్కడి గ్లేషియర్లోని మంచు 25 నుంచి 30% వరకు తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది. ఏటా ఈ మంచు కొండలు 6 మీటర్ల నుంచి 25 మీటర్ల వరకు కరిగిపోతున్నాయి. 1 కిలోమీటర్ కన్నా చిన్నగా ఉన్న గ్లేషియర్లైతే ప్రమాదకర స్థాయిలో కనుమరుగవుతున్నాయి. इस पास्ट फ्यू डिकेड्स पूरे यहाँ जम्मू कश्मीर के अंदर या लद्दाख के अंदर स्नोफॉल जो है आपका ओवर द ईयर्स थोड़ा सा कम हुआ है. एनुअल प्रेसिपिटेशन उसमें उतना ज़्यादा मेजर चेंज नहीं है, लेकिन जो फॉर्म ऑफ प्रेसिपिटेशन है उसमें जो है काफ़ी ज़्यादा चेंज है. इन द कंटेक्स्ट ऑफ क्लाइमेट चेंज या जो ग्लोबल वार्मिंग के जो इफेक्ट्स हैं वो जो है बिल्कुल इन फ्रंट ऑफ अस हिमालयन बेल्ट में जो है काफ़ी ज़्यादा देखा गया है. ओवर द लास्ट 5-6 डिकेड्स ऑलमोस्ट यहाँ पे 1 से लेके 1.25 डिग्री 1.5 डिग्री तक भी बढ़ा है, और जिसका ज्यादातर राइज जो है हिली एरियाज में देखा गया है. వాతావరణ మార్పులతో పాటు పర్యాటకం అభివృద్ధి చెందడం, నిర్మాణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, కర్బన ఉద్గారాలు గ్లేషియర్లను కరిగించడానికి కారణమవుతున్నాయి. గ్లేషియర్లు సహజ నీటి టవర్లుగా పనిచేస్తాయి. శీతాకాలంలో నీటిని మంచు రూపంలో నిల్వ చేసి వేసవిలో వాటిని కరిగించి నదులు, కాలువలు, చెరువులు, ఇతర చిత్తడి నేలలకు నీటిని అందిస్తాయి. ఆ నీరే వ్యవసాయం, తాగునీరు, జలవిద్యుత్ కేంద్రాలకు ప్రధాన ఆధారం. భూతాపంతో పాటు మానవ ఒత్తిళ్లు ఇలాగే పెరిగితే పరిణామాలు వినాశకరంగా మారతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే 100 ఏళ్లలో ఉష్ణోగ్రతలు గనక 4 డిగ్రీలు పెరిగితే 80% హిమాలయ హిమానీ నదాలు కనుమరుగవుతాయని పరిశోధకులు అంచనా వేశారు. ఫలితంగా ఈ నీటిపై ఆధారపడనున్న రాబోయే తరాలు ప్రమాదంలో పడనున్నాయి. హిమానీ నదాలు కరగడాన్ని తగ్గించడం ఇప్పుడు ప్రకృతి సంరక్షణకు సంబంధించిన విషయమే కాదని, రాబోయే తరాలకు నీటి భద్రత, జీవనోపాధిని కాపాడటానికి అత్యంత కీలకమని నిపుణులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి సంయుక్త పరిశోధన ప్రకారం ఎక్కువ జలవనరులున్న ప్రాంతాలు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించగలవు. కశ్మీర్ లోయలో చాలా నీటి వనరులు ఉన్నాయి. కాలుష్యాన్ని అదుపులో ఉంచి ఈ జలవనరులను సక్రమంగా నిర్వహించడం, వాటిలో నీటిని నిల్వ చేయగలిగితే ఈ ప్రాంతం పై వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు తెలిపారు.